ఈ వీడియోలో మనం అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అతి ముఖ్యమైన నోబెల్ బహుమతులను ఎప్పుడు ప్రదానం చేస్తారు, ఎవరు ప్రదానం చేస్తారు, ఎవరికి ప్రదానం చేస్తారు, ఎక్కడ ప్రదానం చేస్తారు, ఇప్పటివరకు ఎవరెవరికి నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం. నోబెల్ బహుమతులను ఎవరు ప్రారంభించారు? సమాధానం: స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్. నోబెల్ బహుమతులను ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం: డిసెంబర్ 10వ తేదీ 1901వ సంవత్సరంలో ప్రారంభించారు. మొదట నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ఇచ్చేవారు? సమాధానం: 5 రంగాలలో. మొదట ఏ రంగాలలో నోబెల్ బహుమతులు ఇచ్చేవారు? సమాధానం: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం: 1969లో ప్రారంభించారు. నోబెల్ బహుమతులు ఎవరి పేరిట ఇస్తారు? సమాధానం: ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఇస్తారు. నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ ఇస్తారు? సమాధానం: నార్వే రాజధాని ఓస్లోలో. మిగతా నోబెల్ బహుమతులు ఎక్కడ ఇస్తారు? సమాధానం: స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో. నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ ఎవరు? సమాధానం: షరిన్ ఎబాది. 3 సార్లు నోబెల్ బహుమతి పొందినది ఎవరు? సమాధానం: రెడ్ క్రాస్. ఎక్కువసార్లు నోబెల్ పొందిన దేశస్థులు ఎవరు? సమాధానం: అమెరికా వాసులు. నోబెల్ పొందిన తండ్రి కొడుకులు ఎవరు? సమాధానం: జేఆర్ విష్ఫీల్డ్ మరియు జేఆర్ ఎన్ఫీల్డ్. పెద్ద వయస్సులో నోబెల్ సాహిత్య బహుమతి పొందిన మహిళ ఎవరు? సమాధానం: డోరిస్ లెస్సింగ్. పెద్ద వయస్సులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? సమాధానం: లియోనిడ్ హుర్విచ్. నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి అరబ్ మహిళ ఎవరు? సమాధానం: తవక్కుల్ కర్మాన్. అతి చిన్న వయస్సులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? సమాధానం: మలాలా యూసఫ్జాయ్. ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు? జవాబు: రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనకు 1913లో గీతాంజలి రచనకుగాను సాహిత్యంలో ఈ బహుమతి లభించింది. సివి రామన్కు ఏ సంవత్సరంలో ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి లభించింది? జవాబు: 1930లో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకుగాను ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో లభించింది. సైన్స్ రంగంలో నోబెల్ పొందిన తొలి శ్వేతజాతీయేతరుడు ఈయనే. మదర్ థెరీసాకు ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది? ఆమె భారతీయ పౌరసత్వం ఎప్పుడు తీసుకున్నారు? జవాబు: మదర్ థెరీసాకు 1979లో శాంతి విభాగంలో నోబెల్ లభించింది. ఆమె 1948లో భారత పౌరసత్వం తీసుకున్నారు. అర్థశాస్త్రం, ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? జవాబు: అమర్త్యసేన్. ఈయనకు 1998లో వెల్ఫేర్ ఎకనామిక్స్, సంక్షేమ అర్థశాస్త్రంలో ఈ బహుమతి లభించింది. కైలాస్ సత్యార్థికి నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? దీని ప్రత్యేకత ఏమిటి? జవాబు: 2014లో శాంతి విభాగంలో లభించింది.
జన్మతః భారతీయుడైన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి రావడం ఇదే ప్రథమం. శాంతి పీస్ బహుమతిని ఎవరు ఎంపిక చేస్తారు? జవాబు: నార్వీజియన్ పార్లమెంట్, స్టోర్టింగ్. సాహిత్యం, లిటరేచర్ మరియు భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ విభాగాల్లో విజేతలను ఎవరు ఎంపిక చేస్తారు? జవాబు: సాహిత్యం స్వీడిష్ అకాడమీ, స్వీడన్. భౌతిక శాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్వీడన్. వైద్యశాస్త్రంలో నోబెల్ విజేతలను ఎంపిక చేసే సంస్థ ఏది? జవాబు: కరోలిన్స్కా మెడికల్ ఇన్స్టిట్యూట్, స్వీడన్. 1901లో శాంతి విభాగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులు ఎవరు? జవాబు: హెన్రీ డ్యూనాంట్, స్విట్జర్లాండ్ మరియు ఫ్రెడరిక్ పాస్సీ, ఫ్రాన్స్. భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ ఎవరికి లభించింది? జవాబు: విల్హెల్మ్ కాన్రాడ్ రాంట్జెన్, జర్మనీ. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు మరియు మొదటి విజేతలు ఎవరు? జవాబు: 1969 నుండి ప్రారంభించారు. మొదటి విజేతలు రాగ్నార్ ఫ్రిష్, నార్వే మరియు జాన్ టింబర్జెన్, నెదర్లాండ్స్. నోబెల్ బహుమతిని రెండుసార్లు పొందిన తొలి మహిళ ఎవరు? జవాబు: మేడం క్యూరీ. అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ఎవరు? జవాబు: లారెన్స్ బ్రాగ్. ఒక సంవత్సరంలో ఒక విభాగంలో గరిష్టంగా ఎంతమందికి నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు? జవాబు: గరిష్టంగా 3 ప్రదానం చేస్తారు.